హాయ్ అండి. మగ్గం వర్క్ బ్లౌజ్కి ఈ విధంగా బోట్ నెక్ పెట్టించుకుని బ్యాక్ సైడ్లో ఇలా నెట్ యాడ్ చేసి దానిపైన వర్క్ చేపిస్తున్నారు కదా. ఇలా వర్క్ చేసిన బ్లౌజులు చాలా సింపుల్గా అయితే స్టిచ్చింగ్ చేయొచ్చండి. ముందుగా అయితే మనం పైన నార్మల్ ఇది ఎప్పుడూ కూడా మనం డబల్ పాదం మీద అయితే స్టిచ్చింగ్ చేయకూడదు అనమాట. సింగిల్ పాదాన్ని ఉపయోగించాలి. సింగిల్ పాదం ఉపయోగించిన తర్వాత ముందుగా పైన అయితే స్టిచ్చింగ్ చేసేయాలి. అలా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత మార్కింగ్ చేసుకోవాలన్నమాట. మొత్తము కూడా బ్యాక్ నెక్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. అలా మార్కింగ్ చేసుకోవాలండి. నేను ఈ వీడియో డబుల్ టైం పెట్టాను, ఎందుకంటే నేను స్టిచ్చింగ్ చేసే వీడియో అది ఆన్ చేసాను అనుకుని ఇంకా ఆ వీడియో అయితే మిస్ అయిపోయిందండి. మొత్తము కూడా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇంకొక పీస్ అనేది మనం యాడ్ చేసుకుని దాన్ని బ్యాక్ వైపుకి తిప్పేసేయాలి. అంటే మనం మెయిన్ క్లాత్కి లైనింగ్కి మధ్యకి వచ్చేటట్లుగా ఆ క్లాత్ అనేది పెట్టేసేసుకున్న తర్వాత దానిపైన ఇంకొక స్టిచ్ వేసి ఇప్పుడు నెక్ మొత్తము కూడా హెమ్మింగ్ చేసేసేయాలి. మొత్తం ఈ విధంగా హెమ్మింగ్ చేసేయాలి. హెమ్మింగ్ చేసేసినట్లయితే మనకి చాలా నీట్గా ఉంటుందన్నమాట. దీన్ని ఇంకా మనం స్టిచ్చింగ్ చేయడానికి ఏమి ఉండదు. ఇంకా నార్మల్గా మనం దీన్ని మొత్తము కూడా హెమ్మింగ్ చేయటమే. ఇవన్నీ పూసలు కదా, మనం ఇక్కడ అనేది మనకి స్టిచ్చింగ్ అయితే పడదనమాట. అందుకని నిదానంగా మొత్తము కూడా హెమ్మింగ్ చేసేయాలి. ఆ పైన క్లాత్ అయితే కట్ చేసేసి నార్మల్గా మనం హెమ్మింగ్కి పట్టీకి మడుపుతాం కదా, అంత పట్టీకి మడుపుకుని పైన కూడా మనకిచ్చిన వర్క్ ఉంది కదా, ఆ వర్క్ మీద పడేటట్లుగానే పైన నెక్ కూడా అయితే మనం హెమ్మింగ్ చేసేయాలి. ఈ విధంగా అయితే చాలా సింపుల్గా మనం వర్క్ బ్లౌజులు అంటే మగ్గం వర్క్ బ్లౌజులు పైన నెట్ వచ్చినవి కూడా చాలా సింపుల్గా అయితే స్టిచ్చింగ్ చేయొచ్చండి. ఇంకా 2 పద్ధతుల్లో దీన్ని స్టిచ్చింగ్ చేయొచ్చు. మీకు ఎవరికైనా కావాలి అని కామెంట్ చేసినట్లయితే ఇంకొకసారి ఈ నెక్ కనుక నాకు కుట్టడానికి వచ్చినట్లయితే మీకు లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూడండి, అసలు చాలా నీట్గా అయితే వచ్చిందనమాట. ఈ బ్లౌజ్ కూడా మీకు వీడియో పెడతాను, ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి. వాళ్ళు వేసుకుని చూసుకున్నాకే తీసుకెళ్ళారండి నా దగ్గర నుండి. ఈ బ్లౌజ్ అయితే ఫ్రంట్ అయితే ప్రిన్స్ కట్ పెట్టాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.